తెలంగాణ ప్రాంతంలో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనను అణచివేయడానికి పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోందని సిపిఎం ఆరోపించింది. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, చర్చల ప్రక్రియను ప్రారంభించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి, సిహెచ్ సీతారాములు, వై వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టళ్లను మూసివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. అర్హులైన విద్యార్థులను హాస్టల్లోనే ఉంచాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు నిర్ణయం పట్ల టీఆర్ఎస్ నాయకుడు ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. బీజేపీ చేపట్టిన జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా బీజేపీ నాయకుడు కంభంపాటి హరిబాబు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని సమైక్యవాదులు ఆరోపించారు. ముఖ్యమంత్రి రోసయ్య ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ వ్యవహారాలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు ఆందోళనలు, ధర్నాల్లో నిమగ్నమై ఉన్నందున వారి స్కాలర్షిప్ దరఖాస్తులపై విచారణ పూర్తి కాలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి సుభాష్ చంద్రబోస్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకు 7,30,000 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల కింద 9 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు మంత్రి చెప్పారు. విద్యార్థులు ఇప్పటికైనా ఆందోళనలు విరమించి విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. సమగ్ర గ్రామీణ మండల అనుసంధాన రహదారుల పథకంలో భాగంగా మండలాల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లించడానికి 124 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఒక్కొక్క మండలంలో 90 లక్షల రూపాయలతో చేపట్టిన పనుల్లో 39,000కు పైగా పనులు పూర్తయ్యాయని ఆయన హైదరాబాద్ లో తెలిపారు. సాధారణ నిధుల కింద మిగిలిన బకాయి 138 కోట్ల రూపాయలను కూడా త్వరలో విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఎస్వి ప్రసాద్ నియమితులయ్యారని తెలిసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి పదవీకాలం రేపటితో ముగుస్తోంది. ఆయన స్థానంలో ఎస్వి ప్రసాద్ నియామకంపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. రమాకాంతరెడ్డి పదవీకాలం 3 నెలల క్రితమే ముగిసినప్పటికీ అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని ముఖ్యమంత్రి రోసయ్య ఈ నెల 31 వరకు పొడిగించారు. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వి ప్రసాద్ కు గతంలో 4 ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం ఉంది. 1975 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ప్రసాద్ కు ఇంకో 2 ఏళ్ల పదవీకాలం ఉంది.